ఫైనల్లీ మన ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఫస్ట్ మల్టీప్లెక్స్ ఓపెన్ అయిపోయింది భయ్యా. ఐనాక్స్ ఓడియన్ మాల్ అనమాట. ఓడియన్ మాల్‌లో ఐనాక్స్ థియేటర్ ఓపెన్ అయిపోయింది. ఇందులో మొత్తం 8 స్క్రీన్స్ భయ్యా. మొత్తం డీటెయిల్డ్ వ్లాగ్ అయితే చూద్దాము. 15 మినిట్స్ అయితే ఉందన్నమాట వ్లాగ్. లాస్ట్ వరకు చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అనమాట. సో ఇది ఎంట్రన్స్. బాక్స్ ఆఫీస్ కూడా ఎంట్రన్స్‌లోనే ఉంటది. సో స్టార్టింగ్‌లో మీరు చూడొచ్చు మొత్తం సినిమా డైలాగులన్నీ ఇలా డిస్‌ప్లే లాగా పెట్టారనమాట. ఇది చాలా బాగా అనిపించింది నాకు. ఒక్కసారి కమిట్ అయితే మహేష్ బాబు డైలాగులు ఉంటాయి కదా! అలానే పూరి జగన్నాథ్ గారి సినిమాలో డైలాగులన్నీ కనిపిస్తున్నాయి భయ్యా ఇక్కడ. నాకైతే సూపర్ నచ్చింది కాన్సెప్ట్. సో ఇప్పుడు స్క్రీన్ 1-8 అని చెప్పాను కదా! సో స్క్రీన్ 8 నుంచి చూద్దాము. సో స్క్రీన్ 8 కంటే ముందు ఫస్ట్ బయట లాబీలో చూడండి పోస్టర్స్ అన్నీ ఉన్నాయి కదా! ఈ లాబీస్ కూడా చాలా స్పెషాలిటీ ఉంది భయ్యా దీనికి. సో ఫస్ట్ స్క్రీన్ 8లో చూపించి తర్వాత లాబీ ఇంకా అన్ని స్క్రీన్ 8, స్క్రీన్ 7 అన్ని స్క్రీన్స్ చూపిస్తాననమాట. సో స్క్రీన్ 8 లోపల చూడండి ఇదొక డాల్బీ అట్మాస్ స్క్రీన్ అనమాట. సీట్స్ కూడా చూడొచ్చు 1-7 అయితే రైట్ సైడ్ ఉన్నాయి అండ్ 7-14 వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉన్నాయన్నమాట. డాల్బీ అట్మాస్ పైన కూడా రూఫ్కి స్పీకర్స్ కనిపిస్తున్నాయి కదా! రూఫ్ స్పీకర్స్ ప్లస్ సైడ్స్ కూడా స్పీకర్స్ ఉంటాయన్నమాట. సో ఓవరాల్గా స్క్రీన్ 8 ఈజ్ డాల్బీ అట్మాస్. మీకు స్క్రీన్కి ఇంకా ఫస్ట్ రోకి డిస్టెన్స్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నుంచి చాలా డిస్టెన్స్లో ఉంటుంది అనమాట ఫస్ట్ రో అండ్ స్క్రీన్. చాలా ఎక్కువ డిస్టెన్సే ఉంది. సో మీరైతే ఫస్ట్ రోలో బుక్ చేసుకున్నట్టు కొంచెం కంఫర్టబుల్గానే చూడొచ్చు మూవీ. సో ఇదొకటి. ఇంకా మొత్తం పర్మిషన్ తీసుకొని చేశాను భయ్యా వ్లాగ్. నిన్న ఓపెన్ అయింది. అనగనగా ఒక రాజు మూవీకి కూడా కొంచెం కాంప్లిమెంటరీ టికెట్స్ అయితే ఇచ్చారు మాకు. సో మూవీ కూడా చూశాను. స్క్రీన్ 1లో చూశాను అనమాట. స్క్రీన్ 1 వ్లాగ్ కూడా వస్తుంది. వీడియో లాస్ట్లో ఉంటుంది అనమాట. సో ఈ వీడియోలో మొత్తం స్క్రీన్ 8, స్క్రీన్ 7 కొన్ని స్క్రీన్స్లో మూవీస్ ప్లే అవుతున్నాయి. కొన్ని స్క్రీన్స్లో థియేటర్ ఖాళీగా ఉందన్నమాట. అంటే లైక్ ఇంకా మూవీ స్టార్ట్ అవ్వలేదు. సో స్టార్ట్ అవ్వని థియేటర్స్లో నేను ఇంకా వీడియో అయితే తీసాను అనమాట. సో స్క్రీన్ 8 ఇది. స్క్రీన్ 8 ఇది నాకు బాగా అనిపించింది అనమాట. లోపల లైట్స్ అన్ని ఆన్ చేసి పెట్టారనమాట. సో లెగ్ స్పేస్ చూడండి స్క్రీన్ 8లో మన లెగ్ స్పేస్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడైతే నో ప్రాబ్లం మనకి లెగ్ స్పేస్లో ఇష్యూ అయితే లేదనమాట. ఒక మనిషి హాయిగా నడవచ్చు. కొన్ని థియేటర్స్లో లెగ్ స్పేస్ ప్రాబ్లం ఉంటుంది భయ్యా. కానీ థియేటర్లో లెగ్ స్పేస్ అనేది చాలా బాగా మెయింటైన్ చేశారు. సో అయితే నాకైతే బాగా నచ్చింది అనమాట. సో అన్ని రోస్ మీకు చూపిస్తున్నాయండి. రైట్ సైడ్ 8-19, 8+7 13 అలాగా 6 రోస్. సో పైన టాప్ రో నుంచి వ్యూ కూడా చూపిస్తున్నాను చూడండి. స్క్రీన్స్ అన్నీ కూడా నార్మల్ స్క్రీన్స్ భయ్యా. లైక్ కొన్ని స్క్రీన్స్లో 4K ఉన్నాయి, కొన్ని స్క్రీన్స్లో డాల్బీ అట్మాస్ ఉందన్నమాట. సో 4K ఉన్న స్క్రీన్స్ ఏంటి అనేది కామెంట్ బాక్స్లో చూడండి అనమాట. నేను ఫస్ట్ కామెంట్లో పెడతాను ఏ స్క్రీన్లో 4K ప్రొజెక్షన్ ఉంది, ఏ స్క్రీన్లో అట్మాస్ ఉందని చెప్పి. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు స్క్రీన్ టాప్ వ్యూ అయితే ఇదనమాట. పైనుంచి స్క్రీన్ అయితే చాలా అంటే లైక్ వీడియో ప్రొజెక్షన్ అయితే చాలా బాగుంది భయ్యా. నేను అనగనగా ఒక రాజు స్క్రీన్ 1లో చూశాను కదా! ప్రొజెక్షన్ నాకు చాలా బాగా అనిపించింది. సౌండ్ కూడా ఇది డాల్బీ అట్మాస్ స్క్రీన్లో నేను చూడలేదు మూవీ స్క్రీన్ 8. సో ఇందులో అయితే మాత్రం బాగుంటుంది అనుకుంటున్నాను. డాల్బీ అట్మాస్ అంటే తెలిసిందే కదా, బెస్ట్ సౌండ్ సిస్టమ్. నెంబర్ ఆఫ్ స్పీకర్స్ ఎక్కువ ఉండడము ప్లస్ ఆ ఊఫర్లు కూడా పెట్టారు పక్కన. దానివల్ల ఎఫెక్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. లౌడ్ ఉంటుంది సౌండ్. సో మీరైతే ఓడియన్ మాల్లో టికెట్స్ బుక్ చేసుకోండి అనమాట. 8 స్క్రీన్స్ అయితే ఓపెన్ అయినాయి. మన ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఇప్పటివరకు సింగిల్ స్క్రీన్సే హవా నడిచింది కదా. ఫస్ట్ టైం మల్టీప్లెక్సెస్ కూడా కాంపిటీషన్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇక్కడైతే ఫుల్గా ఇంకా 7 స్క్రీన్స్ 8 స్క్రీన్స్ ఒకటేసారి ఒక మార్నింగ్ షోస్ 8 పడతాయి. సో 8 డిఫరెంట్ ఆప్షన్స్ అయితే మనకు ఉంటాయి అనమాట. సో మల్టీప్లెక్సెస్తో పాటు సింగిల్ స్క్రీన్స్ 2 మనకి ఇంకా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే చాలా ఉంటాయి. ఇంగ్లీష్ మూవీస్ చూడొచ్చు, బాలీవుడ్ మూవీస్ చూడొచ్చు అలాగనమాట. సో ఇప్పుడు స్క్రీన్ 8 బయటకు వద్దాము. స్క్రీన్ 7, స్క్రీన్ 6 అనమాట. స్క్రీన్ 8 పక్కనే ఇవన్నీ స్క్రీన్ 6, స్క్రీన్ 7 కూడా పక్క పక్కనే అనమాట. లెఫ్ట్ సైడ్ కనిపిస్తాయి ఇవి. స్క్రీన్ 7 నేను రివర్స్ ఆర్డర్లో వస్తున్నాను. స్క్రీన్ 8 తర్వాత ఇప్పుడు స్క్రీన్ 7 చూపిస్తున్నాను అనమాట. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి భయ్యా. వ్యూస్ బాగా వస్తున్నాయి కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు చాలామంది. సో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకుంటే మనం వీడియో పర్మిషన్ అడగంగానే ఇచ్చారనమాట. వాళ్ళు కూడా వ్యూస్ చూశారు, సబ్స్క్రైబర్స్ ఇంకా ఉండాలన్నారు. సో మనకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉంటే బాగుండు. సో స్క్రీన్ నెంబర్ 7 ఇక్కడ చూడండి మొత్తం బ్లూ కలర్ సీట్స్ అనమాట. సేమ్ స్క్రీన్ నెంబర్ 8లో ఎలా అయితే సీట్స్ నీకు డిస్టెన్స్ ఫస్ట్ రోకి చాలా డిస్టెన్స్ ఎలా ఉందో ఇది కూడా అంతే అనమాట. ఇందులో ఫస్ట్ సీట్ వచ్చేసి సీట్ నెంబర్ 2 భయ్యా. సీట్ నెంబర్ 1 లేదు, ఏ రో అనమాట. స్టార్టింగ్ వచ్చేసి మనకి ఏ నుంచి స్టార్ట్ అవుతుంది, ABCD అలా టాప్కి వెళ్ళిపోద్ది అనమాట. సో ఏ రోలో బుక్ చేస్తున్నారంటే మీరు స్క్రీన్ ముందు వస్తుంది అనమాట. స్క్రీన్ ముందు చూడొచ్చు 11, 12, 13, 14, 10, 11, 12, 13 వరకు ఉంది. కార్నర్ సీట్స్ అనమాట 10, 11, 12, 13. 2, 3, 4, 5, 6 వచ్చేసి మనకి మిడిల్ సీట్స్ కింద వస్తాయి. పక్కన నడవడానికి కూడా చూడొచ్చు కార్పెట్ అయితే ఉంది. కొన్ని థియేటర్స్లో ఈ కార్పెట్ ఉండదు భయ్యా. సో ఈ కార్పెట్ ప్రొటెక్షన్ కోసం అనమాట. కార్పెట్ ప్లస్ మెట్లు కూడా ఉన్నాయన్నమాట. ఇది డాల్బీ అట్మాస్ కాదు, డాల్బీ నార్మల్ 7.1 స్క్రీన్ అనుకోండి. DTS X, డాల్బీ అట్మాస్ 2 ఫార్మాట్స్ ఉంటాయంట. ప్రజెంట్ అయితే ఇంకేం డిస్ప్లే చేయలేదు ఏ థియేటర్ బయట ఏ ఫార్మాట్ ఉందని. సో 2 డాల్బీ అట్మాస్ స్క్రీన్స్, ఒక రిమైనింగ్ 7 ఏదైతే రిమైనింగ్ 5 టోటల్ 8 కదా, 8లో 2 అయితే డాల్బీ అట్మాస్ ఉన్నాయి. 4K ప్రొజెక్షన్ కూడా ఉంది కొన్ని స్క్రీన్స్లో. సో చెప్పాను కదా కామెంట్ బాక్స్లో చూడండి. ఆ స్క్రీన్ నెంబర్స్ అయితే నేను డీటెయిల్గా మెన్షన్ చేస్తాను. అందులో లెగ్ స్పేస్ చూడొచ్చు చాలా ఎక్కువ ఉంది. ఒక మనిషి కూర్చున్నప్పుడు ఇంకో మనిషి హ్యాపీగా నడవచ్చు అనమాట. నేను లెగ్ స్పేస్ నాకు ఈ మల్టీప్లెక్సెస్లో అదే నచ్చుతుంది భయ్యా. మంచిగా లెగ్ స్పేస్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. ఇది సెంటర్ రో అనమాట. సెంటర్ వచ్చేసి మనకి F4 నుంచి మీరు బుక్ చేసుకున్నారంటే లెగ్ స్పేస్ చాలా బాగా వస్తుంది భయ్యా.
కరెక్ట్గా థియేటర్కి సెంటర్ అనమాట. ఎఫ్ ఇంకా అలా పైకి వెళ్ళుకుంటూ వెళ్ళారంటే టాప్ రోలో మీకు రిక్లైనర్స్ కూడా ఉన్నాయన్నమాట ఈ స్క్రీన్లో. స్క్రీన్ నెంబర్ సీట్ నెంబర్ 3 నుంచి రిక్లైనర్స్ మొత్తం 3, 4, 5, 6, 7, 8 అలా రిక్లైనర్స్ ఉన్నాయి. ఇలా 1 2 వచ్చేసి కార్నర్, 3, 4, 5, 6 వచ్చేసి రిక్లైనర్స్ అనమాట. ఇంకా మిడిల్ నుంచి వ్యూ అయితే చూపిస్తున్నాను చూడండి. స్క్రీన్ అంతే, అన్ని స్క్రీన్స్ ఒకటేలాగా ఉన్నాయి భయ్య, నాకేం పెద్ద డిఫరెన్స్ కనిపించలేదు. సో స్క్రీన్స్ అయితే అన్ని ప్రొజెక్షన్ క్లారిటీ కానీ మొత్తం డిజైన్ కూడా అన్ని స్క్రీన్స్లో ఇలానే ఉందన్నమాట. లైట్స్ ప్లస్ రిక్లైనర్స్ పడుకొని చూడడానికి. ఇది 350 రూపీస్ అనమాట. నార్మల్ కింద సీట్స్ అయితే మనకి ట్యూస్డే రోజు ఆఫర్ ఉంటుంది 100 రూపీస్ టికెట్స్ అని బట్టి. బ్లాక్ బస్టర్ ట్యూస్డే ఎవ్రీ ట్యూస్డే మన పీవీఆర్ ఐనాక్స్ థియేటర్స్లో 100 రూపీస్కే టికెట్స్ అయితే ఇస్తారు భయ్య. అలానే మనకి 99 రూపీస్ ఫుడ్ ఆఫర్ కూడా ఉంటుంది అనమాట. సో మండే టు థర్స్డే మీరు 9 AM to 6 PM మూవీ చూసారంటే కనుక 99 రూపీస్ మెన్యూ అని అడగండి, మీకు 99 రూపీస్కి ఒక కోక్, ఒక కూల్ డ్రింక్ అలా ఇస్తారు. అలానే ట్యూస్డే రోజు వెళ్ళారంటే కొన్ని హాలీవుడ్ మూవీస్కి 100 రూపీసే ఉంటుంది అనమాట. కొన్ని ఇప్పుడు దురంధర్ ఇలాంటి మూవీస్ కూడా 4th వీక్ 5th వీక్ వచ్చేసరికి 100 రూపీస్కి ఇస్తారు. సో ఇది స్క్రీన్ నెంబర్ 7 వ్లాగ్. ఇప్పుడు స్క్రీన్ నెంబర్ 7 నుంచి 7, 6 పక్కనే ఉంటే 6లో మూవీ ప్లే అవుతుంది. సో నేను 6లో తీయలేదు. ఇప్పుడు డైరెక్ట్గా స్క్రీన్ 5 వ్లాగ్ చూద్దాము. స్క్రీన్ 5 ఇదనమాట. స్క్రీన్ 5 ఇందులో మనశంకర్ వరప్రసాద్ మూవీ అయితే ప్లే అయింది. సో ఇక్కడైతే చూడొచ్చు సేమ్ ఇందాట్లానే స్క్రీన్ 7లోనే స్టార్టింగ్ సీట్ నెంబర్ 1 ఉండదు అనమాట. ఏరో 2, 3, 4, 5, 6, 7, 8 ఇవన్నీ మిడిల్ సీట్స్, 11 వరకు మిడిల్ సీట్స్ పోయా. మళ్ళీ 12, 13, 14 వచ్చేసి కార్నర్ సీట్స్ అనమాట. 15, 16, 17 ఇంకా బీరో నుంచి అయితే 15, 16, 17, 18 ఇవన్నీ కార్నర్ సీట్స్ కింద వస్తాయి అనమాట. లెగ్ స్పేస్ చూడొచ్చు, అన్ని స్క్రీన్స్లో కూడా లెగ్ స్పేస్ అయితే చాలా బాగా ఇచ్చాడు భయ్య. నాకైతే ప్రతి స్క్రీన్లో కూడా ఈవెన్ లెగ్ స్పేస్ అనమాట. చాలా ఊఫర్లు కూడా పెట్టాడు, పైన మీరు చూడొచ్చు స్పీకర్లు కూడా ఉన్నాయి. ఇంకా కంప్లీట్ స్పీకర్ సెటప్ అవ్వలేదు అనుకుంటా, కానీ చాలా ఇది కూడా డాల్బీ అట్మాస్ అయితే కాదు భయ్య, డాల్బీ 7.1 అనిపించింది నాకైతే స్క్రీన్. ఇది NH రో భయ్య, హెచ్ మిడిల్లో వస్తుంది చూడండి ఈ స్క్రీన్లో. చాలా లెగ్ స్పేస్, ఎక్కువ మంది నడుస్తారు కదా ఇంటర్వల్ టైంలో బయటకు వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ కోసం ఎక్కువ ఇచ్చారు. మీకు పిల్లలు ఎవరన్నా ఉండి వాళ్ళు ఎక్కువ ఆడుకోవడానికి కావాలంటే ఈ రోలో బుక్ చేసుకోండి అనమాట. హెచ్ రో అనమాట. కార్నర్ సీట్స్, మిడిల్ సీట్స్ 17, 18, 19 వచ్చేసి మిడిల్. ఇప్పుడు టాప్ రోలో రిక్లైనర్ చూడొచ్చు. 1, 2, 3, 4 వచ్చేసి 1, 2, 3 వచ్చేసి కార్నర్ సీట్స్. ఈ స్క్రీన్లో కూడా రిక్లైనర్స్ ఉన్నాయి భయ్య. స్క్రీన్ నెంబర్ 7లో ఉన్నాయి. అలానే ఇప్పుడు స్క్రీన్ నెంబర్ 5 చూపిస్తున్నాను కదా, ఈ 5లో కూడా రిక్లైనర్స్ ఉన్నాయన్నమాట. 1, 2, 3 కార్నర్ సీట్స్ వచ్చేస్తాయి. 4, 5, 6, 7, 8 ఇవన్నీ మిడిల్ సీట్స్ కింద వస్తాయి భయ్య. సో మీకు మిడిల్ సీట్స్ ఎంజాయ్ చేసే వాళ్ళైతే కనుక 4, 5, 6, 7, 8 అలా బుక్ చేసుకోండి. స్పీకర్స్ అన్నీ కూడా పల్స్ బ్రాండ్ భయ్య. సో ఇక్కడ మీరు చూడొచ్చు వెల్కమ్ టు ఐనాక్స్. టోటల్ 112 సీట్స్ ఉన్నాయంట. 12 సిటీస్లో ఉంది. 783 సీట్స్ అంటే ఫస్ట్ రోకి ఇంకా స్క్రీన్కి ఎంత డిస్టెన్స్ ఉందో చూడండి. సో ప్రతి స్క్రీన్లో డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేశారు ఫస్ట్ రోకి. ఇంకా స్క్రీన్ ముందు కూర్చున్నా కూడా కొంచెం డిస్టెన్స్ బాగానే మెయింటైన్ చేశారు. సో ఇది నెంబర్ ఆఫ్ సీట్స్ కూడా మీరు చూడొచ్చు ఇక్కడ నుంచి. ఇది కొంచెం కంపారిటివ్లీ పెద్ద స్క్రీన్ అనిపిస్తుంది కదా. స్క్రీన్ 5 ఇస్ బిగ్గర్ స్క్రీన్. సో స్పీకర్స్ మీరు చూడొచ్చు, పైన ఊఫర్స్ ఉన్నాయి. అలానే 2 రూఫ్కి కూడా స్పీకర్స్ ఉన్నాయి, సీలింగ్కి కూడా స్పీకర్స్ ఉన్నాయన్నమాట. ఇది స్క్రీన్ నెంబర్ 5 లాగ్. వీడియో చాలాసేపు చూస్తున్నారు భయ్య, కానీ మీరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు, కామెంట్ కూడా చేయండి. అలా చేస్తేనే మన ఛానల్కి రీచ్ అనేది బాగా వస్తుంది అనమాట. కామెంట్ కూడా చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాడో కామెంట్ చేయండి. నిన్న ఓపెన్ అయింది, ఈరోజు అయితే వ్లాగ్ పెట్టేస్తున్నాను మన ఛానల్లో. చాలా పర్మిషన్ అయితే ఇచ్చారు వెంటనే, అందుకని నాకు కుదిరింది అనమాట. ఇలాగా కొన్నిసార్లు కొన్ని థియేటర్స్ ఒప్పుకోవు, అందుకే నాకు డిలే అవుతుంది వ్లాగ్ చేయడానికి. ఈ థియేటర్ వాళ్ళు తీసుకోమ్మా వ్లాగ్ పర్వాలేదు అన్నారు. సో అందుకే నీకు ఇప్పుడైతే 1, 2, 3, 4, 5 చూపించాను కదా. ఇప్పుడు స్క్రీన్ నెంబర్ 3 కూడా 4, 5 పక్కనే ఉంటుంది. స్క్రీన్ నెంబర్ 3లో మూవీ ప్లే అవుతుంది భయ్య. సో నేను ఇందులో అయితే వీడియో అయితే తీయలేదు, మూవీ కంటిన్యూ అవుతున్నప్పుడు వ్లాగ్ సరిగ్గా రాదు కదా, సో అందుకని ఇక్కడైతే తీయలేదు. జస్ట్ స్క్రీన్ నెంబర్ 3 ఇలా ఉంటుందని చూపిస్తున్నాను. సో బయట ఇప్పుడు ఫుడ్ కౌంటర్స్కి వద్దాము. ఇంకా రిమైనింగ్ స్క్రీన్స్ కూడా చూపిస్తాను. జస్ట్ ఒక చిన్న బ్రేక్. బయట లాంజ్ ఏరియా ఎలా ఉంది, ఫుడ్ కౌంటర్స్ ఎలా ఉన్నాయో కూడా చాలామందికి చూసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. సో ఇది ఫుడ్ కౌంటర్స్ అనమాట. మన కోకోకోలా ఇవన్నీ నార్మల్ కూడా అమ్ముతారు. చెప్పాను కదా ఎవ్రీ ట్యూస్డే మండే టు థర్స్డే 9 AM to 6 PM 99 రూపీస్ మెనూ ఉంటుంది, అడగండి మీకు ఇస్తారు. ఇప్పుడు స్క్రీన్ నెంబర్ 1 and 2 బయట చూడొచ్చు మీరు. ప్రతి స్క్రీన్ బయట కూడా ఒక మూవీ పోస్టర్ అయితే వేశారు. జాన్ విక్ మూవీ పోస్టర్, జోకర్ మూవీ పోస్టర్ స్క్రీన్ 2 బయట ఉన్నాయన్నమాట. అలానే స్క్రీన్ 1 ఎంట్రన్స్లో కూడా మీరు అబ్జర్వ్ చేయండి, ఒక్కొక్క స్క్రీన్ ముందు ఒక్కొక్క పోస్టర్ టైప్ అయితే పెట్టారనమాట. సో అప్పుడు స్క్రీన్ ఆ బయట ఇంకా లాంజ్ ఫుడ్ కౌంటర్సే కాకుండా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్తో అయితే వీళ్ళు వచ్చారు భయ్య. మనకి జనరల్గా ఫుడ్ సర్వీస్ అనేది స్పీడ్గా ఉండదు కదా, లైక్ టైం పడుతుంది. ఇక్కడ చూడండి ఒక పర్సన్ అయితే స్కేట్ చేసుకుంటూ మనకు ఫుడ్ అయితే తీసుకొస్తారనమాట. ఫాస్ట్ డెలివరీ. ఇక్కడ చూడండి మంచిగా పాప్కార్న్, కూల్ డ్రింక్స్ మనకి కావాల్సిన ఒకటేసారి ఒక 5, 6 అలా తీసుకొచ్చేసి ఇచ్చేస్తున్నారు అనమాట అందరికీ. సో స్క్రీన్ నెంబర్ 4లో అయితే ఇలా పాప్కార్న్ డెలివరీ అయితే చేశారు. నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది కాన్సెప్ట్ ఏదో బయట. సో ఈ ఫుడ్ డెలివరీ అనేది ఫాస్ట్ అవ్వడం కోసం ఇలా ఒక పర్సన్ అయితే పెట్టారనమాట. అలానే బయట మీరు ఫుడ్ కౌంటర్ దగ్గర లైన్లో నుంచోకుండా ఇక్కడ డైరెక్ట్గా ఆన్లైన్ పేమెంట్ చేసుకోవచ్చు ఆ కౌంటర్స్లో. జస్ట్ ఆ వాల్ వెనకాల మీరు చూడొచ్చు ఒక వాల్ టైప్ పెట్టారు. ఇక్కడ షోలే అలా మూవీ పోస్టర్స్ అన్నీ కలిపి ఒక RRR ఇలాంటి పోస్టర్స్ అన్నీ కలిపి ఒక మంచి
సిట్టింగ్ ఏరియా ప్లస్ మంచిగా ఫొటోస్ దిగడానికి మాత్రం ఇది సూపర్ స్పాట్ భయ్య. ఇది మాత్రం మిస్ అవ్వద్దు. మీరు థియేటర్కి వెళ్ళారంటే మాత్రం ఈ స్పాట్లో ఖచ్చితంగా కూర్చొని ఫోటోలు దిగండి అనమాట. మంచి కూర్చొని ఎంజాయ్ చేస్తూ మన ఫేవరెట్ మూవీ పోస్టర్స్ ఒకసారి చూడడానికైతే చాలా మంచి ఆపర్చునిటీ. ఇదైతే నాకు మస్తు అనిపించింది. మొత్తం థియేటర్లో స్టాండ్అవుట్ అయిందంటే ఇదే భయ్య. చాలా మంచిగా స్క్రీన్స్ అన్నీ బాగా మెయింటైన్ చేశారు. ప్లస్ బయటకు వచ్చినా కూడా ఎంటర్టైన్మెంట్ మనకి కావాల్సినంత పోస్టర్స్ మంచిగా అన్నీ ఉన్నాయన్నమాట. ఫోటోగ్రాఫర్ అయితే ఒకరిని పెట్టారు, ఆయన తీస్తున్నారు ఫొటోస్. రిలీ ఓపెనింగ్ రోజు నేను వెళ్ళిన 8:30 PM షోకి అనమాట. 9:30కి అనగనగా ఒక రాజు మూవీ కాంప్లిమెంటరీ టికెట్స్ ఇచ్చారు. సో 8:30 to 9:30 మధ్యలో అయితే వ్లాగ్ తీసాను అనమాట. నైట్ 8:30 to 9:30. నేను వెళ్ళడానికి రీజన్ కూడా ఎవరో సబ్స్క్రైబర్ కామెంట్ పెట్టారు భయ్య మన ఛానల్లో. నేనైతే మన ఛానల్లో కామెంట్స్ అన్నీ చదువుతాను అనమాట. సో మీరు ఏదైనా కొత్త థియేటర్ వ్లాగ్ ఓపెన్ అయింది మన ఛానల్లో వీడియో చూడాలనుకుంటే కూడా మీరు కామెంట్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు చూడొచ్చు ఫుడ్ కౌంటర్స్ అన్నీ చూపిస్తున్నాను. అలానే పైన మీకు సీలింగ్ కూడా చూడొచ్చు. అన్నీ చెప్పాను కదా, మూవీ డైలాగ్స్ అన్నీ కూడా ఇలా సర్క్యులర్గా తిరిగేటట్టు పెట్టారనమాట. అలానే బయట కూడా సిట్టింగ్ ఏరియా ఇంకోటి కూడా ఉంది స్క్రీన్ 6 పక్కన. ఆ సిట్టింగ్ ఏరియా కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. స్క్రీన్ 6, 7 పక్కన ఉంటాయని చెప్పాను కదా. బయట సిట్టింగ్ ఏరియా మాత్రం సూపర్ భయ్య. ఇక్కడ జిందగీ నా మిలేగి దోబారా అలా పోస్టర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. చిన్న స్క్రీన్ 6 పక్కన ఈ ఎంట్రన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా సిట్టింగ్ ఏరియా టైప్ ఇచ్చారు. బాగ్ మిల్కా బాగ్, జనతా గ్యారేజ్, ఛత్రపతి, ఒక్కడు, అపరిచితురాలు అంట. చాలా డిఫరెంట్ పోస్టర్స్ అయితే పెట్టారు. చిత్రపతి, గజిని, లైఫ్ ఆఫ్ పై. సో మీ ఫేవరెట్ ఫిలిం పోస్టర్ పక్కన మీరైతే ఫోటో దిగచ్చు అనమాట. ద టర్మినేటర్. ఎవరైతే సినిమాలు బాగా చూస్తారో వాళ్ళకి ఇదైతే పండగ భయ్య. టైంపాస్ అయితే ఇంటర్వెల్లో మస్తుగా. సో ఫుడ్ కౌంటర్ చెప్పాను కదా, ఫుడ్ కౌంటర్ ఎవ్రీ ట్యూస్డే, మండే టు థర్స్డే 99 రూపీస్కి ఫుడ్ ఉంటుంది భయ్య. 99 రూపీస్ మెనూ. 9 AM to 6 PM మాత్రమే. పొద్దున్న 9 o'clock నుంచి ఈవినింగ్ 6 PM లోపు మీరు పర్చేజ్ చేస్తే 99 రూపీస్కి కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఫుడ్ తీసుకొని మీరు బయట ఫ్రెండ్స్తో చిట్ చాట్ చేయొచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ ముందు మూవీకి వచ్చేసారంటే మీరు 20 minutes ముందు అలౌ చేస్తారు. హ్యాపీగా ఇక్కడ కూర్చొని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. బయట లాంజ్ ఏరియా, ఇక్కడ కూడా ఇంకొక లాంజ్ ఏరియా కూడా ఉంది. స్క్రీన్ 1, 2 పక్కన ఉంటుంది అనమాట. ఇది ఇక్కడ కూడా అంతే, అందరు కూర్చొని చిల్ అవ్వచ్చు, మాట్లాడుకోవచ్చు. అండ్ మూవీ పోస్టర్స్ జాతిరత్నాలు, కల్కి, శాసంకరి, రిడెంప్షన్, ఈ పోస్టర్లో చాలా మూవీస్ ఉంటాయి భయ్య. మనకి కొత్త జనరేషన్కి అయితే చాలా మూవీస్ తెలియవు. ఇవన్నీ ఐకానిక్ మూవీస్ అనమాట. ఏ పోస్టర్ అయినా తీసుకోండి, ఆ మూవీని మీరు చూసారంటే మాత్రం మీకు మస్తు ఎంజాయ్ చేస్తారనమాట. సీతారామం, మనం, ద లయన్ కింగ్, గజిని ఇవన్నీ ఆల్ టైమ్ ఫేవరెట్స్ నాకు. బాహుబలి ఇవన్నీ ఫేవరెట్ పోస్టర్స్ అయితే పెట్టారనమాట. సో స్క్రీన్ 1, 2 బయట ఈరోజే ఓపెనింగ్. సో బయట మీరు చూడొచ్చు హాట్ డాగ్స్. మీకు ఫుడ్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయంటే ఇక హాట్ డాగ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హాట్ డాగ్స్ ఉన్నాయన్నమాట. డాగ్ ఫాదర్, కౌంటర్ పేరు డాగ్ ఫాదర్ అని పెట్టారు. ఇప్పుడు స్క్రీన్ 8 లోపలికి వెళ్ళి చూసాం కదా ఆల్రెడీ. ఇప్పుడు స్క్రీన్ 1 and స్క్రీన్ 2 చూద్దాము. స్క్రీన్ 1 and స్క్రీన్ 2 బయట పోస్టర్స్ అయితే చెప్పాను కదా, ప్రతి మూవీ పోస్టర్. బాగ్ మిల్కా బాగ్ మూవీ పోస్టర్. ఇప్పుడు స్క్రీన్ 1 లోపలికి వెళ్తున్నాం అనమాట. స్క్రీన్ 1 లోపల ఆసమ్ ఉంటుంది. ఇది కూడా నేను ఇక్కడే చెప్పాను కదా, అనగనగా ఒక రాజు మూవీ చూసానని. 9:30 PM షో అనగనగా ఒక రాజు. ఈ మూవీ అంతా ఒక ఎత్తు భయ్య. లాస్ట్లో ఇంకా వెళ్ళిపోతుంటే ఒక అబ్బాయి గుర్తుపట్టాడు నన్ను. అక్కడ స్టాఫ్ అనమాట. భయ్య మీకు వీడియోస్ బాగుంటాయి, నేను చూస్తుంటాను, మీరు ఎప్పుడు అప్లోడ్ చేస్తారు వీడియో అని అడిగారు. అందుకే చాలా ఫాస్ట్గా నైట్ 2 అయింది ఇంటికి వచ్చేసరికి. అయినా సరే మార్నింగ్ నుంచి ఈ పని మీద ఉన్నా అనమాట. వీడియో ఎడిట్ చేసి 20 minutes వచ్చింది వీడియో. దీన్ని ఇలా 10 minutes కట్ చేశాను అనమాట 15 minutesకి. సో చూడొచ్చు మొత్తం స్క్రీన్ 1లో ఇప్పుడు డీటెయిల్డ్. నేను మూవీ చూసింది అయితే టాప్ రిక్లైనర్స్లో కూర్చొని చూశాను అనమాట. చెప్పాను కదా, ఫస్ట్ రో ఈజ్ ఏ 1, 2, 3, 4. మీరు ఏ రోలో బుక్ చేసుకున్నారంటే స్క్రీన్ ముందు సీట్స్ అనమాట. B 1, 2, 3, 4, C 1, 2, 3, 4 అలాగా. ABC వచ్చేసి ఫ్రంట్ 3 rows అనమాట. అలానే డీకి వెళ్ళారంటే కొంచెం లెగ్ స్పేస్ పెరుగుతుంది. అలా సీట్స్ లెగ్ స్పేస్ కూడా చూడండి. ప్రతి సీన్కి వాటర్ బాటిల్ హోల్డర్స్ ఇచ్చారు. లెగ్ స్పేస్ మనిషి నడవడానికి స్పేస్ అయితే ఇచ్చాడు. ప్రతి స్క్రీన్లో అయితే ఈ లెగ్ స్పేస్ కాన్సెప్ట్ బాగా ఫాలో అయ్యారు భయ్య. మనిషికి ఇరుగ్గా ఉండకూడదు కదా, సీట్ మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉండాలి. కింద కార్పెట్ కూడా మీరు చూడొచ్చు. అది కూడా సేఫ్టీ కోసం, మన సేఫ్టీ కోసమే అనమాట. సో ఇక్కడ G row అనమాట. మిడిల్ రో వచ్చేసి G 5 to 10లో మీరు కూర్చున్నారంటే మాత్రం సూపర్ వ్యూ. సీట్స్ అయితే చాలా బాగుంటాయి. G 5 to 13లో మీకు వ్యూ అయితే అదిరిపోద్ది భయ్య. G 5, 6, 7, 8, 9, 10 ఇక్కడ కూర్చొని చూసారంటే సౌండ్ బాగుంటుంది. ప్లస్ కొంచెం డిస్టెన్స్ కూడా స్క్రీన్ దగ్గరగా ఉంటుంది కదా. సో మీకైతే ఎంజాయ్ చేయొచ్చు. 1, 2, 3, 4 ఓన్లీ కార్నర్ సీట్స్ ప్రిఫర్ చేసే వాళ్ళకి 1, 2, 3, 4. మిడిల్ సీట్స్ కావాలంటే మాత్రం 5, 6, 7, 8. G 5, 6, 7, 8 అలా ABCDEFGH అలా పైకి వెళ్తుంటుంది అనమాట రోస్. పైన రోలో స్క్రీన్ 1లో కూడా రిక్లైనర్స్ ఉన్నాయి. సౌండ్ సిస్టమ్ ఇది కూడా డాల్బీ 7.1 భయ్య. ఇది డాల్బీ అట్మాస్ అయితే కాదు. సౌండ్ బాగానే అనిపించింది. ఇక్కడైతే స్క్రీన్ చెప్పాను కదా, టాప్ రోలో రిక్లైనర్స్ ఉంటాయని. A1 to B 1, 2, 3, 4 అలా ఉంటాయి అనమాట. సో సీట్ నెంబర్ 3 నుంచి మిడిల్ రోస్, 1 to కార్నర్ రోస్ అనమాట. సో చూసుకొని బుక్ చేసుకున్నప్పుడు ఈ వీడియో చూసి కూడా మీరు బుక్ చేసుకోవచ్చు టికెట్స్. ఇప్పుడైతే బుక్ మై షోలో ఐనాక్స్ ఓడియన్ మాల్ అని మీరు సెర్చ్ చేశారంటే వచ్చేస్తుంది అనమాట. ఇది చాలా 112 cities, 357 సినిమాస్, 700 స్క్రీన్స్ అంట ఆల్ ఓవర్ ఇండియా. ఐనాక్స్ది చాలా 1800 ఆల్మోస్ట్ 1800 స్క్రీన్స్ ఉన్నాయంటే చూడండి. చాలా పెద్ద థియేటర్ చైన్ ఇది.
మన ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఫస్ట్ మల్టీప్లెక్స్. ఇంకా హిస్టరీలో ఎవరైనా ఆర్టీసీ మల్టీప్లెక్స్లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో మల్టీప్లెక్స్ ఫస్ట్ ఏదో ఓపెన్ అయిందంటే పీవీఆర్ ఐనాక్స్ పేరు చెప్పొచ్చు. 8 స్క్రీన్లు, ప్రతి స్క్రీన్లో కూడా అన్నీ మంచిగా హిందీ మూవీస్, ఇంగ్లీష్ మూవీస్, మలయాళము, చాలా డిఫరెంట్ మల్టిపుల్ చెప్తారు కదా మన ఫ్రెండ్స్, సరే ఆ మలయాళం మూవీ బాగుంది, కొరియన్ మూవీ బాగుందని. అలాంటి మూవీస్ అన్నీ కూడా ఈ మల్టీప్లెక్స్లో చూడడానికి అయితే ఛాన్స్ ఉంది మనకి. సింగిల్ స్క్రీన్స్లో మనం ఆ హీరో సెలబ్రేషన్స్ చేసుకుంటాము. ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్స్ కావాలంటే ఇక్కడ చూడండి 8 స్క్రీన్స్ ఉన్నాయి. 8 ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్స్కి మనకు ఆప్షన్స్ అయితే ఇచ్చారు. సో ఇది వీడియో నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అదే చూసింది స్క్రీన్ 1. ఇప్పుడు బయట వాష్రూమ్స్ దగ్గర ఇంకొక 3 Idiots RRR పోస్టర్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా మీరు ఫొటోస్ దిగచ్చు కావాలంటే. వాష్రూమ్ బయటనే ఇది సాలార్, మన ప్రభాస్ ఫ్యాన్స్, 3 Idiots RRR, ఇక్కడే వాటర్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. సో వీడియో లాస్ట్ వరకు చూసారు భయ్య, థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. ఎలా అయినా ఒక 1000 సబ్స్క్రైబర్స్ ఇచ్చేద్దాం ఈ ఒక్క వీడియోతో. థ్యాంక్ యూ సో మచ్, బాయ్. నాకైతే 5000 సబ్స్క్రైబర్స్ టార్గెట్ అయితే ఉందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.